అందరికీ నమస్కారం. నవరాత్రి 4వ రోజుకు స్వాగతం. ఈ రోజు మనం ఆరాధించేది కూష్మాండా దేవిని. ఆమె చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి. పురాణ కథ ప్రకారం విశ్వం అంతా చీకటితో నిండినప్పుడు కూష్మాండా దేవి చిరునవ్వుతో సృష్టి ప్రారంభమైంది. ఆమెను ఆదిశక్తి అని పిలుస్తారు. ఆమెకు 8 చేతులు ఉన్నందున అష్టభుజ దేవి అని కూడా అంటారు. ఆమెను పూజించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తాయి. కూష్మాండా దేవి అష్టభుజ స్వరూపిణి. ఆమె చేతుల్లో అస్త్రాలు, జపమాల, కమండలం, అమృతకలశం ఉంటాయి. ఆమె సూర్యమండలంలో నివసిస్తూ సమస్త జగత్తుకి కాంతి ప్రసరింపజేస్తుంది. ఉదయం స్నానం చేసి గృహంలో లేదా ఆలయంలో దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించాలి. కూష్మాండా దేవికి మల్లెపువ్వు ఎంతో ప్రీతికరం, అందువల్ల మల్లెలు సమర్పించాలి. గుమ్మడికాయతో చేసిన ప్రసాదం లేదా బెల్లం నైవేద్యం అర్పించడం చాలా శుభప్రదం. ఆ తర్వాత ఆమె ధ్యానంలో మనస్సు నిలిపి ప్రార్థించాలి. మంత్రం: ఓం దేవి కూష్మాండాయై నమః. ఈ రోజు కూష్మాండా దేవిని ఆరాధించడం వలన ఆరోగ్యం, ఉత్సాహం కలుగుతుంది. బాధలు, కష్టాలు తొలగుతాయి. మనసు శాంతి పొందుతుంది. ఐశ్వర్యం, సంతానం లభిస్తాయి. ఈ రోజు కూష్మాండా దేవిని ఆరాధించి అందరూ ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని కోరుకుందాం. రేపు మనం 5వ రోజు స్కందమాత గురించి తెలుసుకుందాం. జై మాతా దీ. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.